శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయ్యప్ప స్వామి దీక్షలోని అంతర్లీనంగా ఉండేటటువంటి రహస్యం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాం. చూడండి, శనిగారు అందరినీ బాధ పెడుతూ ఉంటారు. నిజానికి శని చాలా చాలా మంచివాడు. అయితే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అనేటటువంటి 3 శనిగారి బాధలు పెట్టడంలోని రకాలు. ఇవి ప్రతి మనిషి అనుభవించాల్సిందే. ఇక అనుభవించకూడదు, అనుభవించము మేము అనేందుకు ఏమీ లేదు. ఈ కాలచక్రంలో మంచి చెడులు జరుగుతూ ఉంటాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. మంచి చెడులు అంటే ఏమిటి అంటే, మనము చేసుకున్న పూర్వజన్మ కర్మలు. సుకర్మ చేసుకున్నామా మనకి మంచి జరుగుతుంది, అది అనుభవిస్తాం. దుష్కర్మ చేసుకున్నామా మనకి చెడు జరుగుతుంది, అది అనుభవిస్తాం. మరి దుష్కర్మ చేసుకున్నాము అనేది మనకి ఎలా తెలుస్తుంది? బాధలు అనుభవిస్తుంటే తెలుస్తుంది. ఆ బాధల్ని పోగొట్టుకునే ఉపాయాలు కూడా మనకి జ్యోతిష శాస్త్రం చెప్పింది, పురాణాలు కూడా చెప్పాయి. జ్యోతిష శాస్త్రం ఈ అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని ఇటువంటి దోషాలకి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు తెలియజెప్పింది. అవి చేసుకుంటాం. కానీ పురాణ ఇతిహాసాలు కూడా మనకి కొన్ని చెప్పాయి. సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు, ఆంజనేయ స్వామి చెప్పాడు, వెంకటేశ్వర స్వామి చెప్పాడు, అలాగే అయ్యప్ప స్వామి కూడా చెప్పాడు. నా భక్తులను నీవు పట్టరాదు అని శనిని నిర్దేశించాడు. ఈ రకమైన నిర్దేశన మనకి ఈ 3 రకాల దేవతల యొక్క చరిత్రలోనూ మనకి తెలుస్తుంది పురాణాలలో. అయితే ఇప్పుడు మనకి కార్తీక మాసం జరుగుతోంది. అందరూ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని శబరిమలైకి వెళ్ళడానికి ఉత్సాహంగా ఉంటారు. మరి ఈ అయ్యప్ప దీక్ష తీసుకోవడంలోని అంతరార్థం ఏమిటి అంటే, ఇందులో చూడండి, నల్ల వస్త్రాలు ధరించాలి. శనిగారికి నల్ల వస్త్రాలంటే ఇష్టం. అలాగే చెప్పులు ధరించకూడదు. చెప్పులు లేకుండా వెళ్ళడం, నడవడం అంటే శనిగారికి ఇష్టం. అలాగే తైల సంస్కారం లేని జుట్టు, శనిగారు ఉండేదే అక్కడ. అలాగే గోళ్ళు కత్తిరించకపోవడము, 2 నెలల కాలంలోనూ లేదా 3 నెలల కాలంలోనూ గోళ్ళు కత్తిరించకూడదు. ఆ గోళ్లలో కూడా ఆ ప్రదేశంలో శనిగారు ఉంటారు. మనకి పెద్దవాళ్ళు అందుకనే గోర్లు కొరక్కండి అని చెప్తారు. ఇలాగా శనిగారికి ఏవైతే ఇష్టమో, ఏ ప్రదేశాలలో అయితే ఆయన ఉంటారో వాటిని మనము సంతోషంగా స్వీకరించి వాటిని మనము నియమంగా ఆచరిస్తున్నాం. ఒక భక్తి భావనతో ఆచరిస్తున్నాం. ఇంకా శని ఏం చేస్తారండి? అలాగే చన్నీటి స్నానం శనిగారికి ఇష్టం. ఉదయాన్నే లేచి శరీరాన్ని మనము ఒక విధంగా కష్టపెడుతున్నాం, కానీ ఆ కష్టాన్ని ఇష్టంతో భగవత్ ధ్యానంతో చేసుకుంటున్నాం కాబట్టి మనకి అది కష్టం అనిపించదు. పొద్దున్నే లేచి చన్నీటి స్నానం అంటే ఎవరైనా బాధపడతారు. అబ్బా పొద్దున్నే లేవాలా, అబ్బా చన్నీళ్ళు పోసుకోవాలా అంటారు. అంటే అది కొంచెం కష్టతరమైంది, శరీరాన్ని ఇబ్బంది పెట్టేదే అని కదా మన దృష్టిలో. అలా మనమే ఇబ్బంది పెట్టుకుంటున్నాం. శనిగారు మన ఇబ్బంది పెట్టకుండా మనమే ఒక భక్తిపూర్వకమైనటువంటి నియమాలని అనుసరిస్తూ మనం ఇబ్బంది పెడుతున్నాం శరీరాన్ని. అయితే ఇప్పుడు మనంతటా మనమే ఈ దీక్షని స్వీకరించి చేసుకోవడం వల్ల ఇవి ఇబ్బందులు అవ్వవు, భగవంతుని యొక్క ఆశీర్వచనాలు అవుతాయి. ఈ విధంగా గురు సేవ చేయడం శనిగారికి చాలా ఇష్టం. పెద్దలకి సేవ చేయడం శనిగారికి చాలా ఇష్టం. అలాగే ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోవడం శనిగారికి ఇష్టం. ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుందో వాళ్ళకే తెలియదు. ఒక గాలి వీచినట్టు అనమాట. గాలి ఎటు వీస్తుంది మనం చెప్పలేం. కాసేపు ఇటు వీస్తుంది, కాసేపు అటు వీస్తుంది. అలాగే వీరు కూడా కాసేపు ఈ ఊర్లో వెళ్తామంటారు, కాసేపు ఆ ఊర్లో వెళ్తామంటారు. కానీ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి భక్తులు ఏ ఊరు వెళ్ళినా అది ఒక దైవ సంకల్పమే. అక్కడ ఉన్నటువంటి దైవాన్ని దర్శించుకోవడానికే వెళ్తారు. కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా ఒక దైవం వైపు మరలిపోయాయి, ఒక ప్రవర్తన వైపు మరలిపోయాయి, ఒక క్రమశిక్షణ వైపు మరలిపోయాయి. కాబట్టే అయ్యప్ప స్వామి నా నియమాలని ఆచరించేటటువంటి నా భక్తులని నువ్వు పట్టుకోవద్దు అని చెప్పేశారు. ఇంకా శని వచ్చి ఏం పట్టుకుంటారు? మనం ఇంత భక్తిపూర్వకంగా ఈ నియమాలని ఆచరించుకుంటూ ఉంటే ఇంకా ఆయన బాధించేటటువంటి విషయం ఏముండదు. మనం సంతోషంగా చేస్తున్నాం భక్తి భావనతో. కాబట్టి ఈ అంతర్లీనమైనటువంటి విషయాల్ని మనము తెలుసుకోవాలి. ఈ అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ జరుగుతూ ఉన్నటువంటి వారు కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని నియమాల్ని పాటించుకుంటూ చక్కగా శబరిమలై వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నారంటే ఈ శనిగారి బాధలు, ఈతి బాధలు అంటాం మనం, ఏ రకమైన బాధలనైనా కానీ
ఇటువంటి ఈతి బాధలు ఏవి ఉండబోవు. చక్కటి మానసిక వికాసం కలుగుతుంది, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది, చక్కటి ప్రవర్తన అలవడిపోతుంది. అలాగే చక్కటి ఒక గురువు గారి దగ్గర శిక్షణ, గురు సేవ, ఇవన్నీ కూడా చక్కటి భక్తి భావనతో జరుగుతాయి. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి భక్తుల మనోభావాలన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతూ ఇంకా ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళే విధంగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాలని కూడా మనము ఒక జ్ఞాన దృష్టికి తెచ్చుకొని అయ్యప్ప స్వామి పట్ల మరింతగా భక్తి భావనతో ఉండి చక్కగా యాత్ర చేసి రావాలని, శుభప్రదంగా మీ యాత్ర పూర్తి అవ్వాలని కోరుకుంటూ నమస్కారం.